అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పార్లమెంట్ ఎన్నికల వేళ పార్టీలన్నీ కార్యకర్తలతో సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాయి. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలు, అదేవిధంగా జగిత్యాల, కొరట్ల నియోజకవర్గాల్లో కార్యకర్తలతో సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నాం. మనతో మాట్లాడేందుకు బాజిరెడ్డి జగన్ ఉన్నారు. చెప్పండి, ముఖ్యంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకొని పార్టీకి సంబంధించి పార్లమెంట్ ఎన్నికల్లో ముందుకెళ్లేందుకు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు? మొట్టమొదటిగా ఇప్పుడు మా ఎంపీ అభ్యర్థి గారు బాజిరెడ్డి గోవర్ధన్ గారు జిల్లా వ్యాప్తంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతిరోజు 2 మండలాల చొప్పున పొద్దున పాదయాత్ర, తర్వాత సాయంత్రం ఇఫ్తార్ విందుల్లో పాల్గొంటూ దూసుకుపోతూ ఉన్నారు. ఎక్కడ పోయినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయనకున్నటువంటి ఒక ఇమేజ్ ఏదైతే ఉందో, ఆయన కట్టు, ఆయన యొక్క స్టైలు చూసి రైతులు, తర్వాత పాత ఎవరైతే గతంలో తన పని చూసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ వచ్చి మా గోవన్ వచ్చిండని చెప్పి దగ్గరకు వచ్చి మాట్లాడిస్తున్నారు. ఒక గోవన్న అనే వ్యక్తి, ఒక నాయకుడు, ఆయన ఏంటంటే యూనివర్సల్. మన నిజామాబాద్లో ఏ ఒక్క పెద్ద ఇష్యూ వచ్చినా కూడా దాన్ని కరెక్ట్ రైట్ వేలో, రైట్ ప్లేస్లో ఎట్లా చేయాలనే దానికి ఎప్పుడైనా ట్రబుల్ షూటర్ నిజామాబాద్కి బాజిరెడ్డి గోవర్ధన్ గారే ఉండే. సో ఇప్పటికైనా ఒక చిన్న పోస్ట్ ఉన్నా, అంటే ఎమ్మెల్యే లాంటి పోస్ట్ ఉన్నా కూడా జిల్లా వ్యాప్తంగా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి సత్తా ఉన్నటువంటి నాయకుడు. ఆయన మెంటర్షిప్లో, అంటే ఆయన శిష్యరికంలో చాలామంది ఈవెన్ బాన్సాడ పోయినా, లేకపోతే ఆర్మూర్ పోయినా, ఇక్కడ నిజామాబాద్ రూరల్లో ఉన్న జిల్లా స్థాయి పోస్టులు కొట్టుకొని రావడంలో బాజిరెడ్డి గోవర్ధన్ సార్ దిట్ట. తర్వాత గతంలో, ఇప్పుడంటే అంత ఆన్లైన్ అయింది, గతంలో చాలామందికి తన పరపతితోటి ఉద్యోగాలు ఇప్పించాడు. చాలామంది జీవితాల్లో వెలుగులు నింపినటువంటి నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్. కాకపోతే ఆయనకి ఏందనంటే పబ్లిసిటీ యావలేదు. ఇప్పుడు మన ఎక్స్ఎంపీ అరవింద్ ఉన్నాడు, ఆయన లెక్క పబ్లిసిటీ లేదు కాబట్టి ప్రజల గుండెల్లో ఉన్నాడు తప్ప స్క్రీన్ల మీద ఎక్కువ కనిపించాడు. సో మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే, స్క్రీన్ల మీద కూడా కనిపిస్తే ఇంకా కొంచెం తన ఇమేజ్కి బూస్టింగ్ వస్తుంది. గెలుపు అనేది చాలా సులభంగా మనము చేరుకునే విధంగా మాకైతే విజయతీరాల దగ్గర కనబడుతున్నాయి మాకు. ఎందుకనంటే మాకు బ్యాకప్ మా ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు ఎన్నో ఇటువంటి కత్తుల వంతెనలు, ఇప్పుడు మీరు చూస్తున్న కొంచెం సెట్ బ్యాక్ నడుస్తుంది పార్టీది, ఇటువంటి కత్తుల వంతెనలు ఎన్నో దాటుకొని ముందుకు వచ్చినటువంటి ధీరుడు. ఏ ఒక్క యుద్ధం ఓడిపోయి ఉంటాడు, కానీ రాబోయే యుద్ధాలన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీయే. వంటి ఉద్యమకారులు కానీ హార్డ్ కోర్ బీఆర్ఎస్ పార్టీ సపోర్టర్స్ ఇంకా బతికే ఉన్నారు, ఇంకా ఉన్నారు. మాకు ఇంత మంచి ఎస్టాబ్లిష్మెంట్, మాకు జిల్లా పార్టీ ఆఫీస్ ఇచ్చిండు మా కేసీఆర్ గారు. ఈ పార్టీని మేము వాడుకుంటాం. ఇక్కడ అన్ని రకాల సెక్టర్స్ నుంచి మేము ఓటర్స్ని పిలిపించుకుంటాము, వాళ్ళతో మాట్లాడతాము, ఇంటరాక్ట్ అవుతాము, మేము వారి దగ్గరికి వెళ్తాము. సో మా ప్లాన్ అంతా కూడా చాలా బాగా నడుస్తూ ఉంది. స్పెషల్గా మా గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్ళే అవసరం లేదు, అందరికీ కారు గుర్తు ఇది ఉంది కాబట్టి మాకైతే విజయతీరం చాలా దగ్గరలో కనిపిస్తున్నట్టు మాకు అనిపిస్తుంది. ప్రధానంగా మీకు ఏ పార్టీలతోని పోటీ ఉండబోతుంది? మా వరకు నాకు అనిపిస్తుంది ఏంటంటే, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు అంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు అనిపించింది. ఇక్కడ లోకల్ క్యాండిడేట్, అంటే నిజామాబాద్ డిస్టిక్లో ఉండేటువంటి క్యాండిడేట్లు ఎవరైనా ఉంటే ఇంకా గట్టి పోటీ ఇస్తుండే అని అనిపించింది. కానీ ఇప్పుడు జీవన్ రెడ్డి గారికి ఇచ్చారు కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఇటు పెద్దగా లేదు. వీళ్ళు మీదేసుకొని చేస్తే తప్ప, కానీ ఆయన ఇన్ఫ్లుయెన్స్ అయితే లేదు. ఇక్కడ ఒకవేళ ఓటేజ్ గెలిపించినప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆయన దగ్గర పోయి పని చేయించుకునే అంత ఓపిక టైం ఎవరికి ఉండదు. ఒకటే చెప్తున్నా, ఆయన ఎమ్మెల్సీ చేసిండు. ఈరోజు వరకు ఒకటే ఒక జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చిండు నేను ఉన్నప్పుడు. ఇప్పుడు నేను జెడ్పీటీసీ, ఆయన ఒక జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చిండు, మాట్లాడిండు, ఫటాఫటా మాట్లాడి వెళ్ళిపోయిండు. ఆయన టీచర్లకు చేసింది ఏం లేదు. ఆయన ఎవరి ఓట్లతోనైతే గెలిచిండో వాళ్ళకు చేసింది ఏం కూడా లేదు. ఇది మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం. మేము మొన్న రాహుల్ గాంధీ గారి మీటింగ్లో కూడా ఏదో మాట్లాడుతుంటే ట్రాన్స్లేటర్గా ఉండే సారు అనువాదం చేసుకుంటూ ఆయన మాట్లాడి ఆపిన తర్వాత అర్ధగంటకు సార్ నిద్రలోకి వెళ్ళి లేచి అప్పుడు అనువాదం చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆయనకి మా క్యాండిడేట్కి మీరు పోలిక పెట్టండి. 70 సంవత్సరాల వయసున్నా కూడా బాజిరెడ్డి గోవర్ధన్ గారు వెనుక నడవాలంటే మాలాంటి యువకులకే మేము అందుకోలేము. ఇప్పుడు మాకు మేజర్ కాంపిటీషన్ ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే కొద్దిగా నరేంద్ర మోదీ గారి ఏదో నడుస్తుంది అని చెప్పి ఒక మాట మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇప్పుడు ఒకవేళ నరేంద్ర మోదీ మంచోడైతే
ఈ క్యాండిడేట్ ఆయన ఏది చెప్తే అదే నడుస్తుంది, లేకపోతే ఆయన సాగించుకుంటాడు, లేకపోతే ప్రజల ముందు దొరతనం చూపిస్తాడు అని చెప్పి బయట టాక్ నడుస్తుంది. ఆయన దొరతనాన్ని, ఆయన బల్పుని భరించాల్సిన అవసరం నిజామాబాద్ ప్రజలకు లేదు. మాలాంటి వాళ్ళం మేము దీన్ని ప్రజల్లోకి ఇంకా చాలా గట్టిగా తీసుకెళ్ళాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. ఒక ఎంపీ అని అంటే ప్రజల్లో కలిసినట్టు ఉండాలి. సినిమా యాక్టర్ లెక్కనో ఆ సినిమాలో విలన్లలాగా ఓన్లీ వీడియోల్లోనే కనిపించుకుంటూ 10 ఛానళ్ళు పెట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళు ప్రతిరోజు 10 వీడియోలు పెట్టి ఆయనను ఈయనను తిడితే పరపతి పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాడు. కానీ రాజకీయంలో ఉన్నటువంటి వ్యక్తి హుందాగా ఉండాలి, అనుకువతో ఉండాలి. ఈ బలుపును ప్రజలు భరించే పరిస్థితుల్లో లేరు. కాబట్టి నిజామాబాద్ ప్రజలకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, దయచేసి మీరు చూడండి, ఒక వినయం, విధేయత, ఒక పెద్దలు ఇచ్చినటువంటి విలువలు, మరి ఈరోజు పార్టీ కష్టకాలంలో ఉన్న కూడా ఒక ఉద్యమ నాయకుడి వెంట నడుస్తున్నటువంటి మా నాయకుడి ధీరత, ఇవన్నీ కూడా మీరు చూసుకోవాలి. ఇటువంటి వ్యక్తి మీరు గెలిపించుకున్నట్టయితే మీతో కూడా ఇంతే కమిట్మెంట్ తోటి కట్టుబడి మంచి మీ సమస్యలకు మీ సమస్యలతో లేకపోతే మీరు పోరాడే ఇష్యూస్లో ఇంతే కమిటెడ్గా మీతో పాటు కలిసి నడుస్తారని చెప్పి మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ముఖ్యంగా నిజామాబాద్ టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి. నిజామాబాద్లో టౌన్లో ఏదైతే కార్పొరేషన్లో ఉన్న గతంలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు, వారిని మీరు ఎలా తీసుకుంటారు? వాళ్ళు మేమైతే స్క్రాప్ లాగా తీసుకుంటున్నాం. ఏంటంటే వాళ్ళకు అధికారం కావాలి తప్ప ఎథిక్స్ లేవు. ముఖ్యంగా ఎథిక్స్ లేవు. పదవులు అనుభవించినప్పుడు కొంచెమన్నా ఉండాలా. మనం పార్టీ కోసం చేసినాం. ప్రతి పార్టీకి ఉడిదుడుకులు అనేవి వస్తాయి. చూసినాం మనం గతంలో ఎన్నో పార్టీలు ఓడిపోయినాయి, పక్క కూర్చుని మళ్ళీ సీఎం అయినారు. సో ఇటువంటి దాటికి భయపడి పారిపోతే అది పద్ధతి కాదు. వాళ్ళ చేతగంతనం నేను భావిస్తున్నా. అలాగే ఇక్కడ మా బాజిరెడ్డి గవర్నర్కు ఎంపీ ఇవ్వడం మా అందరికీ మళ్ళీ బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంది. ఎందుకంటే తనకు ఇక్కడ బాన్స్వాడలో, ఆర్మూర్లో, అర్బన్లో, రూరల్లో అన్ని దగ్గరలో పట్టుంది. ఎందుకంటే అతని దగ్గరికి ఎవరు పోయినా కూడా ఏ పని విషయంలో పోయినా కూడా చేసి పెట్టిండు. అది ఎంత క్రిటికల్ పని అయినా సరే, ఎంత పంచాయతీలు అయినా సరే, ఎవరికి అన్యాయం చేయకుండా ఇద్దరు కూర్చున్నప్పుడు సెటిల్ చేసి కూడా మంచి న్యాయం చేసి పంపించిండు. కాబట్టి అందరికి నమ్మకం ఉంది. గవర్నర్ అంటే అందుబాటులో ఉంటాడు, ఏ సమస్య వచ్చినా చేస్తాడు, ఎంత పెద్ద పైన ఆయన రిస్క్ తీసుకొని పోయి కొట్లాడి సాధించుకొస్తాడు అన్న నమ్మకం ఉంది. ఇప్పుడు అదే అరవింద్ తీసుకున్నాం అనుకో, అన్నగారు అన్నట్టు యూట్యూబ్లలో కనిపించడు తప్ప ప్రత్యక్షంగా ఎవరు కలవడు, ఏ పని చేయడు. ఆయన అహంకారం వేరే, ఆయన మాటల ధోరణి వేరే, ఆయన చేసే విధానం వేరే. అదే గవర్నర్ అయితే కలిసిపోతాడు, మన కుటుంబ సభ్యులాగా. తన దగ్గరికి పోగానే వాడు వీడు చిన్న పెద్ద అనేది ఉండదు, అందరిని కలుపుకొని మాట్లాడతాడు. ఏ సమస్య వచ్చినా, ఏ సమస్య మీద వచ్చినా దాన్ని కూలంకషంగా ఆలోచించి ఎట్లా చేస్తే బాగుంటుందో చేసి వాళ్ళకు క్లియర్ చేసి పంపిస్తాడు. ఆ నమ్మకంతో ఇప్పుడు జనాలలో కూడా మా లీడర్లకు ఉంది, అబ్బా గవర్నర్కి ఇచ్చి మంచి పని అయిందిరా, ఏదైనా పని ఉంటే మనకి ఏదైనా పోస్ట్ మాకే ఉన్నాం, ఇంకేదైనా పోస్ట్ కావాలంటే కూడా తీసుకొచ్చి ఇవ్వగలుగుతాడు. చూసినాం గతంలో కూడా ఇక్కడ ఎమ్మెల్యే గెలిచి కూడా ఆర్టీసీ చైర్మన్ తీసుకొచ్చుకున్నాడు. అంటే తన సత్తా అట్లున్నది. ఇంకా చాలామంది లీడర్ ఉన్నారు, వాళ్ళ కాకుండా తినకొచ్చింది. ఈయన యాక్టివ్ పర్సన్, ఏజ్ అసలు ఆయనకు కనిపించకుండా ఉన్నది. యాక్టివ్ అండ్ యాక్టివ్, ఒక యంగ్ యువకులాగా పనిలో కానీ ఏ విషయంలో కొట్లాడే విషయంలో కానీ ముందుంటాడు. కాబట్టి మాకందరు బూస్ట్ ఇచ్చినట్టు ఉంది. పోయిన వాళ్ళు పోతారు, పోని వాళ్ళ గురించి మాకేమో ఇది లేదు. వాళ్ళు చేయబట్టే అసలు ఈ పరిస్థితి వచ్చింది. వాళ్ళు సరిగా పనిచేయక, పబ్లిక్లో ఉండి వాళ్ళందరూ మంచిగా ఉండి ఇలా మాకు ఈ పరిస్థితి రాకపోతుండే. ఏం పర్లేదు, అప్పటి నుంచి యుద్ధం చేసి కేసీఆర్ ఈ స్టేజ్కి తీసుకొచ్చిన పార్టీని 4 పోతే ఫరక్ ఏం పడలేదు. మళ్ళీ రూలింగ్లోకి తీసుకొస్తాను నమ్మకం మాకుంది. మళ్ళీ 5 నెలల తర్వాత మాదే ఉంటుంది రూలింగ్. మంచి ప్రజలకు తెలంగాణ ఇంకా అభివృద్ధి పదం తీసుకెళ్తాం. ఈ 5 ఏళ్ళు మాత్రం కుంటుపడుతుంది. మీరే చెప్తారు, అప్పటికి మొన్నటికి ఇప్పటికే వాటర్ ప్రాబ్లమ్స్ చాలైనాయి, కరెంటు ప్రాబ్లమ్స్ చాలైనాయి, ఒక పెన్షన్ సరిగా లేవు, రైతు బంధు సరిగా లేదు, ఒక్క కళ్యాణ లక్ష్మి కొత్తగా శాంక్షన్ అయింది ఇంతవరకు లేదు. వాళ్ళు పాతది చూడలేదు, మీదకెళ్ళి తులం బంగారం అన్నారు, ఎన్నో చెప్పిండ్రు. ఎటువంటివి కూడా కొత్త ఇంప్లిమెంట్ చేసినవి లేవు. చేసినవి కూడా చేసిన దాంట్లో కూడా ఒక క్లారిటీ లేదు. ఒక వర్గానికి న్యాయం చేయకపోతే ఇంకో వర్గానికి అన్యాయం జరుగుతుంది. దాన్ని ఎట్లా అధిగమించాలనే ఆలోచన లేకుండా చేసిండ్రు. సో ఈ కాంగ్రెస్ మాత్రం ముందు పడది. ఖచ్చితంగా 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే గతంలో చేసిన పనులు అట్లున్నాయి, డెవలప్మెంట్ అట్లుంది. కాబట్టి మాకైతే నమ్మకం ఉంది. అందులోనూ మా గవర్నర్ టికెట్ రావడం చాలా బూస్టింగ్గా ఉన్నది. మా అందరం ఉత్సాహంతో, రెట్టింపు ఉత్సాహంతో మేము పనిచేస్తాం, గవర్నర్ గెలిపించుకుంటాం. జై తెలంగాణ. మొత్తంగా చూసుకోవచ్చు, నిజామాబాద్ పార్లమెంటుకు బాజిరెడ్డి గోవర్ధన్కు టికెట్ ఇవ్వడం వల్ల మేము బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలం, నాయకులు అందరం సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే సీనియర్ నాయకుడిగా ఉన్నాడు బాజిరెడ్డి గోవర్ధన్. 5 నియోజకవర్గాలకు సంబంధం ఉన్న నేత. అయితే బాన్స్వాడ, ఇటు బోధన్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గాలకు ఎంతో పేరున్న నేత. ప్రతి ఒక్క ప్రజలు, ప్రతి ఒక్క ఓటర్ను కలిసి పేరు పెట్టి పిలిచే నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఇలాంటి నాయకుడిని మేము గెలిపించుకొని తీర్దామని చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.